ఈ వీడియోలో ఈ 2 సైకిళ్ళు రిపేర్ చేసేదానికి తీసుకొని పోతా నేను. ఈ 2 సైకిల్ వచ్చేసి బండిలో పట్టవు. ఇంకా వెనక స్టాండ్ లో తగిలియాలా. ఆ సైకిల్ తగిలిచ్చే స్టాండ్ వచ్చేసి ఇక్కడ ఈ డొప్ప తీసి తగిలియాలా. ఈ స్టాండ్ మనది కాదు, పక్కోళ్ళది. అడిగి తీసుకున్నాను. ఇది 115 దినాలండి స్టాండ్. అంటే మన డబ్బు 30,000 అనుకోండి. సైకిల్ తక్కువ అనుకుంటారా? సైకిల్ కూడా అంతే, ఒక్కొక్కటి 30,000 పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తీసి వెనక ముక్క భద్రంగా పెట్టుకోవడము. చాలా భద్రంగా తగిలియాలి ఈ స్టాండ్. నేను ఈ సైకిల్ తీసుకుని దగ్గర ఒక 15 కిలోమీటర్లు పోవాలా. ఈ స్టాండ్ రెక్కల మాదిరి తెరుచుకుంటాది. ఆ రెక్కలకి వచ్చేసి సైకిల్ తగిలియాలా. ఆ 2 రెక్కలకు క్లిప్స్ మాదిరి ఉన్నాయి. ఆ క్లిప్స్ లో సైకిల్ ని కూర్చోబెట్టి మళ్ళా టైట్ చేయాలి. అవి భలే బరువు ఉన్నాయి. సైకిల్ లో స్టాండ్ కదిలిపోతాది. ఇంకా బండి పోయేటప్పుడు ఎట్టుంటుందో చూడాలా. వెనకాల సైకిల్ ఉన్నాయి కాబట్టి కొంచెం భద్రంగా రివర్స్ ఇస్తాను. బండి పోతా అంటే సైకిల్ కదిలిపోతాయి. ఇక్కడ సైకిల్ రిపేర్ చేసే వాళ్ళంతా మన భారతీయులే. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు, దొంగనా కొండగాళ్ళు. డబ్బు ఎక్కువ తీసుకుంటారు. నేను అదేదో మన ఊళ్ళోకి ఇస్తే బాగుంటదని నేను ఇక్కడికి వచ్చిన. కేబుల్ అంతా ఫుల్ సర్వీసు, బ్రేకులు అన్ని చేసినారు. దగ్గర 12 దినాలు ఏమైంది. సైకిల్ తెచ్చినందుకు వాళ్ళకు కూడా ఇచ్చినాను.